కానీ నీ గుర్తుపట్టలేదా? గుర్తుపట్టి పట్టునట్లు భలే యాక్షన్ చేస్తున్నారే. మీకు అప్పులు పుట్టించేది, ఆనందం లేకుండా చేసేది, రోగాలు వ్యాపింపజేసేది ఎవరనుకుంటున్నారు? నేనే లూసిఫర్. మీతో మాట్లాడి నిమిషం వేస్ట్ అయింది. ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళొస్తాను. వెళ్ళి వస్తా. మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను. తెలుసుగా? లూసిఫర్. ప్రభువుకు పాదాభివందనాలు చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. బ్యాక్ పెయిన్. ప్రభు, మీరు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు. మీరు వారికి జీవం పోసి పెద్ద తప్పు చేశారు. ఈ ఒక్కసారికి నా మాటని మీ కనుచూపుతో వాళ్ళందరూ సర్వనాశనం చేయండి. సింపుల్ గా ప్రాబ్లం సాల్వ్. మీరు అలా కోపంగా చూడద్దు. అప్పుడు ఒకసారి చూసినందుకే ఇలా బొగ్గోయాను, మరోసారి చూస్తే మస్ అయిపోను. మాట్లాడుకుందాం. జస్ట్ కన్వర్జేషన్. మాట్లాడుకునేదానికి పోట్లాడేదానికి మీరే చెప్పారుగా, సమాధాన పరచువార్తన్యులు వారు దేవునికి మాట్లాడబడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం. టెన్షన్లో వచ్చడం గుర్తులేదు. అవును ప్రభు. సాతానా, చెప్పండి ప్రభు. నా కుమారుడు యోబుని చూసావా? నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎత్తున్నాడు. ఎందుకు ఎత్తున్నాడో నన్ను అడుగు, నేను చెప్తాను. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు, అందమైన భార్యనిచ్చావు, రత్నం లాంటి పిల్లోడిని ఇచ్చావు, అడిగిందే తడువుగా ఏదైనా చేయగల బంధుగణాన్ని బలగాన్ని ఇచ్చావు. ఇచ్చిన వాటన్నిటి చుట్టూ రక్షణ కంటే చుట్టావు. ఒక మనిషికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ నిన్ను కొలిచారనుకో, నువ్వు మీ ఓడే గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోయిందని దూరంగా మారిపోతా. అతని ప్రాణము తప్ప అన్ని విషయములు నీ వశమున. పర్మిషన్ గ్రాంటెడ్. ఏమో వస్తున్నా, కాచుకో. నిన్ను ఏయో అనిపిస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా యేసయ్యా, నీకు వందనాలు. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభువా, మాకు కలిగిన అన్నింటిని మీకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. అయ్యా, జతపరిచిన భార్యను బట్టి, ఇచ్చిన శ్వాసను బట్టి నీకు వందనాలు ప్రభువా. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీకు మహిమకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డాడీ, మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు, ఎందుకు? మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, అల్ఫా ఒమేగైన ఆ యేసే కృప వల్లే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అయ్యా కొడుకులు ఏం వినకూడదు అనేశారు, నేనేం వినకూడదో వినేశాను. నాయన యోబు, నేను ఒక ఊపడానికి నేను ఒక స్పెషల్ జీవో తెచ్చుకున్నాను. ఇక ఆట మొదలెడతా. ఇది నా ఆట కాదు, వేట మొదలైంది. సినిమా బుటాయాల్లో. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. Mr. Job, సార్, గుడ్ మార్నింగ్ సార్. I'm sorry to say this. This is your dismissal order copy. సార్, నేనేం తప్పు చేశాను సార్? ఉద్యోగంలో చేరడానికి 10 లక్షల లంచం ఇచ్చారని మీ మీద ఎలిగేషన్. కంప్లైంట్ ఇచ్చింది మరెవరో కాదు,
మీ కొలీగ్సే. సార్ ఈ జాబ్ రావడానికి దేవుని కృప, నా ప్రయత్నమే సార్. ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కమిటీ వేశాం. సార్ ప్లీజ్ సార్, దయచేసి I'm sorry. సార్, I'm helpless. ఒక్కసారి నా మాటను సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఏంటండి ఇలా జరిగింది? ఏమోనమ్మా, నాకేంది? దాసు, ఏమైంది దాసు? చిన్నబాబుని స్కూల్కి తీసుకుపోతుంటే ఎవరో ముసుగేసుకొని వచ్చి బాబును బలవంతంగా లాక్కుపోయారయ్యా. గట్టిగా అరిశాను, సహాయం చేయడానికి ఏ ఒక్కరు రాలేదయ్యా. హలో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. 24 గంటల్లో ₹1,00,00,000 ₹1 తగ్గిన నీ కొడుకు డెడ్ బాడీ నీ ఇంటి ముందు ఉంటుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆడు లేకపోతే నీ బ్రతకలేను. ఏమండి, పుచ్చితమ్మంటారా? వద్దమ్మా. ఏమండి, పుచ్చితమ్మంటారా? వద్దమ్మా. డాక్టర్ గారు, మా వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళారు. ఏమైంది? సారీ సార్, 1,00,00,000 మందిలో ఒకరికి వచ్చి అరుదైన వ్యాధి ఇప్పుడు మీకు వచ్చింది. మీరు బతికేది ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే. అమ్మా, యాజ్ ఏ ఫ్యామిలీ డాక్టర్గా బాధపడడం తప్ప బాగు చేయలేను. ఏమైనా చేయాలంటే నువ్వు నమ్ముకున్న దేవుడే నీకు చేయాలి. ఉంటాను. అన్నయ్య గారు, అన్నయ్య గారా, ఓ అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఇలా జరుగుతుందని కళ్ళ కూడా ఇచ్చిన మీకే ఇలా జరగాల అన్నయ్య గారు. అన్నయ్య గారా, తలగా ఉండి నిన్ను తోగ్గా చేశాడయ్యా దేవుడు, కాదుగా తోగ చివర ఏకలా చేశాడయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారు, కుష్టడం లేదు, ముష్టడం లేదు, దారిపోయే దానిలందరికీ దాన ధర్మాలు చేసిన దయావృదుడు అయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారా, అలాంటి నీకే ఇంతటి దరిద్రం దాపురించి దరిద్రులకే దరిద్రుడు అయ్యావా అన్నయ్య గారు. అన్నయ్య గారా, అన్నయ్య గారు, ఇంట్లోంచి మాడు వాసన వస్తుంది. మా ఆయన వస్తూ మాడు పలకు కొడతారు, నెల్లు వస్తాను. అయ్యో, ఈ ఘోరాన్ని నేను చూడలేనే. అయ్యో, వద్దురా 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 అంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఎంతటి ఘోరం జరిగిందో. అమెరికా వాళ్ళ దేవుడు రా అన్నాను, వినలేదు. అలాగా వాళ్ళ దేవుడు రా అన్నాను, చెవికెక్కించుకోలేదు. అంటే అన్నట్టుండు మనకెందుకు అన్నాను, చిపో అన్నావు. ఏమైంది? చచ్చినట్టు ఫలితం అనుభవిస్తున్నావు. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు. నీ మేలుకోరే బాల్యమిత్రులాగా ఏరుకోరి చెప్తున్నాను, మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. మన పద్ధతులు, కట్టుబాట్లు, పారంపర్య ఆచారాలు నేర్చుకో. మన జాతులు ఆనుముత్యంగా వెలిగిపో. మిత్రమా, సావధానంగా ఆలోచించు. మావాడు మంచోడు, మామిడికే పడ్డాడు, మారతాడు మారతాడు. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు వందనాలు. వేదనలో ఉన్నందుకు బాధలేదు అని చెబితే అబద్ధము. ఒక మనిషిగా నాలో నేను నరక యాత్రలు అనుభవిస్తున్నాను. శ్రమలన్నీ ఒకేసారి చుట్టపు చూపుగా నన్ను పలకరించడానికి వచ్చాయి. చుట్టంగా వచ్చిన చుట్టేసుకొని ఉండిపో, ఏదో ఒక రోజు ఖాళీ చేసి పోవాల్సిందే. నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. ఎప్పటికైనా మారకపోతే మట్టు కొట్టుకుపోతావు. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. చచ్చిపోతావు. బ్రతికితే క్రీస్తు కోసమే. ఎంత చెప్పినా మారవు కాదు. మా వీడికి ఎంత చెప్పినా మారడు. వీడి చావుకోకుండా నాకు చల్లగా చెప్పు.
కొంచెం గుండు కొట్టించుకొని పోతా. చూస్తారా ఎలా బాగుపడతావు? నేను చూస్తా. నాశనం అయిపోతావురా. ఇప్పటి వరకు ఒక్క మాటైనా మాట్లాడుకోవడానికి కాదు, కేవలం మీ మీద గౌరవం. ఎప్పటికైనా నోరుతరపోతే చుట్టూ వాళ్ళొక్క మూర్ఖురాల లెక్కిస్తారు. మీ జీవిత భాగస్వామిగా అడుగు పెట్టిన క్షణం నుండి ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తున్నారు. దేవుని అంత భయభక్తులు కలిగి యథార్థంగా బ్రతికారు. ఏమైంది? ఏం విత్తుతుందో కోస్తారంటారు, కానీ మీరు మంచిని విత్తి చేతులు పంటగా కోస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. హృదయం బద్దలు అవుతుంది. చాలండి, చాలు. అయ్యేసేనాలని చాలు. మీ మంచితనానికి బదులు ఘోరమైన బాధలు వ్యాధిని ప్రతిఫలించిన అయ్యేసే దూషించి ద్వేషించి చీకొట్టి విడిచిపెట్టేయండి. ఆ భక్తి మార్గం నుండి బయటికి రండి. మనం మేలుకొని చెప్తున్నాను. నా మాట విని మనసు మార్చుకోండి. దెయ్యం పట్టిన దానిలా మాట్లాడు. అన్ని ఉన్నప్పుడు సంతోషంతో దేవుని స్తుతించం. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆనందంతో గెంతుతో ఆయనను ఆరాధించం. అందరూ చేసేదే మనం చేసి, అందులో వింతేముంది? అయినా ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. ఈ సత్యాన్ని గ్రహించక మూర్ఖురాలి వల్ల ప్రవర్తిస్తున్నావు. దేవుని నామాన్ని ఎరిగిన దానివైతే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని పుచ్చుకో. అది కాదండి. దయచేసి మారు మాట మాట్లాడకు. ఇక నేను మీతో జీవించలేను. ఇక మీరు మారు. మారవా? నువ్వు మారవా? ఉచ్చోగం పోగొట్టా, వాళ్ళంతా జబ్బు పెట్టా, అయిన వాళ్ళతో కేలి చేయించా, కొడుకుని భార్యని దూరం చేశా. అయినా నువ్వు మారవా? ఎవరో నిన్ను మార్చాలి? ఎలాగైనా మార్చేస్తా. నిన్ను నా వాడిగా చేర్చేస్తా. అప్పటి వరకు గడి కూడా కదలను. సాతానా, ఇప్పుడు కదులుతా. పిలిచాడుగా, ఎన్ని గళ్ళని కదులుతా. కదలక చేస్తానా? కదలకపోతే చేస్తాను గాని వస్తాను. ప్రభా నీకు ఇచ్చిన గడువు ముగిసింది. అప్పుడే అయిపోయిందా ప్రభా? ఒక్క 3 నిమిషాలు మార్చేస్తా. ఖచ్చితంగా మార్చేస్తా. 3 నిమిషాలు. అదిగో మౌనం అంగీకారం. నువ్వు మౌనంగా అంటే ఒప్పేసుకున్నట్టే. చూడు రే, ఇప్పటి వరకు నిన్ను చుట్టుపక్కల వారితో టార్గెట్ చేశా. ఇక్కడి నుంచి అలా కాదు, నిన్నే టార్గెట్ చేస్తా. నీ హృదయాన్ని, మనసును, ఆలోచనను టార్గెట్ చేస్తా. అన్నింటినీ టార్గెట్ చేస్తా. ఎలా మారవో చూస్తా. దేవుని దూషించవో చూస్తా. ఎలా దేవుని దూషించవో చూస్తా. నిన్నే టార్గెట్ చేస్తా. ఇచ్చిన ఆ దేవుని ఇంకా ఆరాధిస్తున్నావు. దీనికన్నా చావడన్నాయో. మన జాతిలో మాయన మధ్యగా మిగిలిన కదరా వంకర జాతోడా. నచ్చగొండివి యథార్థవంతుల్లో పైకి నటిస్తూ భక్తులు ఎరగబోస్తున్నావు. నీ బతుకు. దేవుడు ఆ దేవుడు నేను నిందలు పాలు చేశాడు, శ్రమలు పాలు చేశాడు, హేళన పాలు చేశాడు. అయినా నిర్లజ్జగా దేవుడిని కొలుస్తున్నావు. దీనికన్నా చావడన్నాయో. నాకున్న ఆస్తిపత్రం నా పిల్లలు కాకుండా నీకే రాసిస్తా. నా మాట విని నాతో వచ్చే. ఉద్యోగాలని దేవుని విడిచిపెట్టరా, అంతా నేను చూసుకుంటా. పోయిన కొడుకు ఎలాగైనా పోయాడు. ఆ దేవుని విడిచిపెట్టి వచ్చే హాయిగా 2 పెళ్లి చేసుకుని పిల్లలకి అందరూ రండి. ఉద్యోగం పోయి ఇంకేం చేస్తావు? ప్రారంభంగా పండుగ కలిసిపోయినాను. ఈ దేవుని ప్రతిష్ఠిపోయినాను. చెల్లి విడవలు దేవా, నిన్ను విడిచి ఈ బ్రతుకు నేనేలయ్యా. నాకు సాయం అయ్యా, నా సాయుడు నీవేలయ్యా. నా వల్ల కావట్లేదు.
తండ్రి తండ్రి నాకు సాయం చేయి నాకు సాయం చేయి నేను వాడిపోయా 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 మిస్టర్ జాబ్ సార్ మా ఎంక్వైరీలో మేము ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫ్రాడ్ అని తెలియదు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళు పనిని కుట్రా అంతా ఫేర్ అని తెలియదు. 1 minute. దిస్ ఈస్ యువర్ రీజాయినింగ్ ఆర్డర్ కాపీ. థ్యాంక్ యూ సార్ మంచిదండి ఉంటా. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ సార్ సైన్స్ కంటున్నాను అద్భుతాలంటూ విన్నాను చదివాను, కానీ ఫస్ట్ టైం కళ్ళారా చూస్తున్నాను కాదు ఫీల్ అవుతున్నాను. ఈ జబ్బుకి మెడిసిన్ లేదు, అయినా తగ్గిందంటే ఇది మీ దేవుడి మహిమ. మీ దేవుడు గొప్పవాడు సార్. నా దేవుడు నన్ను స్వస్థపరిచి థ్యాంక్ యూ జీసస్ ఇక నుంచి మీ దేవుడే నా దేవుడు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ ప్రభా నా రోగాన్ని నుంచి మీరు స్వస్థపరిచిన దేవా థ్యాంక్ యూ జీసస్ అయ్యగారు చిలుబాబయ్యా డాడీ డాడీ నానా నా కిడ్నాప్ లేవనలేదా? లేదు డాడీ, వాళ్ళని నేను చేయలేదు. సండే స్కూల్లో అక్క నేర్పించిన ఏసే పాట పాడాను. వాళ్ళు నాకు సారీ చెప్పి వదిలేశారు డాడీ. డాడీ అయ్యగారు అమ్మగారిని కూడా తీసుకొచ్చానయ్యా. దేవాన్ని నన్ను క్షమించండి. దాసు జరిగిందంతా చెప్పాడు. ఎస్యా థ్యాంక్ యూ అయ్యా అన్నీ నాకు ఇచ్చిన దేవా థ్యాంక్ యూ జీసస్. మేము ఓడిపోమయా నీవు మాతో నుండగా, మేం కృంగిపోమయా నువ్వు